ఏమని నీ పాడను, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను ఘనపరతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా 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 ఆమేన్. ఆరాధనా 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 ఆరాధనా. ఏమని నే పాడను, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను ఘనపరతును, ఏమని నిన్ను ఆరాధింతును. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడనా. పూజార్హుడవు స్తోత్రార్హుడవు, వేణులతో నిన్ను కొనియాడనా. వేణులతో నిన్ను కొనియాడనా, వేణులతో నిన్ను కొనియాడనా. రుణము తీరది నా యేసయ్యా, రుణము తీరది నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనకు సిద్ధపాటు చేసిన జీవ ఆహారము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము, 49వ అధ్యాయము 15వ వాక్యం. 49:15. కొంచెం స్వరం ఎత్తునాయన జయరాజు. జనములలో అలుపుని గాను, మనుషులలో నీచుని గాను నేను నిన్ను చేయుచున్నాను. ఈ చదువుబడిన దేవుని బిడ్డలారా, లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో, మనకందరికి కూడా, లోపల బయట ఉన్నవారికి అందరికి కూడా జీవ ఆహారముగా ప్రభుల వారు పంచి పెట్టునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖనానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యములో ఎవరున్నారో వారి పేరే పెట్టడం జరిగింది. పైన చెప్తాను, రాసుకోండి మీరు. ఎదోమీల పతనం, ఎదోమీల పతనం. ఓసారి గట్టిగా
చెప్పండి అమ్మా, లోపల బయట ఉన్న వాళ్ళు చెప్పండి. ఎదోమీల పతనం. ఆ పతనానికి కారణాలు ఏంటి? ఓకే, ఈరోజు దేవుని బిడ్డలారా, మనము ఎదోమీల గురించి దాదాపుగా ఒక 7-8 విషయాలు ఉన్నాయి. ఈ 7-8 విషయాలు ఈరోజు మనము మాట్లాడుకోం గనక అందులో 3 విషయాలు మాత్రమే మనం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము, దేవుని బిడ్డలారా, 49వ అధ్యాయము 15వ వాక్యం. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 15వ వాక్యాన్ని చదివినప్పుడు దేవుని బిడ్డలారా, కొంతైనా మన అవయవాల్లో ఎక్కడో ఒక చోట వణుకు అనేది, లేదా భయము అనేది, భీతి అనేది, కలవరం అనేది, కలుత అనేది మనకేమవుతుందంటే పుట్టుతుంది. ఏంటి? దేవుడు ఈ విధంగా చేయబోతున్నాడని. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, జనములలో లేదా ప్రజలలో లేదా మనుషులలో మిమ్మలను ఎట్లా పెడతానని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, అల్పునిగా అంటున్నాడు. ఎట్లా అంటున్నాడండి? అల్పునిగా. ఎట్టంటున్నాడు? అల్పునిగా అంటున్నాడు. చూశారా? అల్పునిగా అంటున్నాడు. తర్వాత కొంచెం ముందుకొచ్చే ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నీచునిగా అంటున్నాడు. మరి ఈ మాటలు చదివినప్పుడు మన యొక్క తలంపులకు, మన ఆలోచనలకు వచ్చినప్పుడు మనకు భయం అనేది కలుగుతుందా, కలగదా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఎదోమీల యొక్క జాతిని అంతటిని కూడా, ఈ ఎదోమీలనందరినీ కూడా దేవుని బిడ్డలారా ఎట్లా పెడతానని దేవుడు అంటున్నాడంటే, మిమ్మలను జనములలో, మిమ్మలను మనుషులలో, మిమ్మలను ప్రజలలో, మిమ్మలను ఆయా దేశములలో, ఆయా రాజ్యములలో మిమ్మల్ని ఎట్లా పెడతానంటే అల్పునిగా మిమ్మలను పెడతాను, మిమ్మలను నీచులుగా పెడతాను. దేవుని బిడ్డలారా, ఎదోమీలు అనగానే దేవుని బిడ్డలారా, మరి వాక్యము తెలిసిన వారికి తెలిసిపోతుంది, వాక్యం తెలియని వాళ్ళకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎదోమీలకు దేవుని బిడ్డలారా మూల పురుషుడు ఏశావు. ఎదోమీలకు మూల పురుషుడు ఎవరు? ఏశావు. ఏశావు దేవుని బిడ్డలారా యాకోబు కవల పిల్లలు. ఎవరికి? ఇస్సాకుకు, రెబెకాలకు. ఎవరికి చెప్పండి? ఇస్సాకుకు, రెబెకాలకు. దేవుని బిడ్డలారా ఇస్సాకుకు, రెబెకాలకు కవల పిల్లలు ఎవరెవరు? యాకోబు, ఏశావు. ఏశావు ఏమో పెద్దోడు, ముందు జన్మించాడు, ఆ తర్వాత యాకోబు జన్మించాడు. అవునా? దేవుని బిడ్డలారా, ఈ ఏశావును బట్టి ఇంట్లో పురుషులు ఒక జ్ఞానం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏశావు దేవుని బిడ్డలారా తన బతుకులో మొదటిగా ఎవరికి స్థానం ఇచ్చాడు? గుండెలంటే తన భార్యకు స్థానం ఇచ్చాడు ఏశావు. రెండోదిగా ఏశావు ఎవరికి స్థానం ఇచ్చావంటే కొడుకులకి ఇచ్చాను అంటాడు. మూడోది ఎవరికి ఇచ్చావంటే కూతుర్లకు ఇచ్చాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది పురుషులు ఏం చేస్తారంటే భార్యలను దేవుని బిడ్డలారా సనగడము, గొనుగడము, గుద్దడము, ఎంకలు ఇరగొట్టడము, జుట్టు ఊడొచ్చేంత వరకు కొట్టడము. దేవుని బిడ్డలారా ఇట్లా పురుషులు కూడా ఏం చేస్తున్నారంటే భార్యలను ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. ఏం ఏశావు, నీ భార్య ఏం నీకు అంత ప్రాముఖ్యం అంటే ఆయన అంటాడు, నా జీవితం అంతా, నా బ్రతుకంతా కూడా నా భార్య నాకు తోడు గనక నా భార్య నన్ను ఏమన్నా కూడా నా గుండెల్లో, నా హృదయములో, నా యొక్క మనసులో నా భార్యకు మొదటి స్థానం అని చెప్పాడు. అది బైబిల్ ఉంది, నేను చూపిస్తాను మీకు కావాలంటే. ఎవరికంటే మొదటి స్థానం? ఏశావు ఎవరికి ఇచ్చాడు మొదటి స్థానం?
భార్యకి ఇచ్చాడు. దేవుని బిళ్ళారా, రెండో స్థానం ఎవరికి ఇచ్చాడు? హృదయంలో కుమారులకు ఇచ్చాడు. మూడో స్థానం ఎవరికి ఇచ్చాడు? కూతుర్లకు ఇచ్చాడు. అది మనం గమనించాలి వాక్యములో. దేవుని బిళ్ళారా, తండ్రి తర్వాత దేవుని బిళ్ళారా, తండ్రి భారమంతా మోయలసింది ఎవరు? కొడుకు గనక దేవుని బిళ్ళారా, కొడుకును దేవుని బిళ్ళారు ఏం చేశాడంటే లక్ష్య పెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటే కొడుకును తక్కువ చేసి బిడ్డలను నెత్తి మీద ఎక్కించుకుంటారు. వాళ్ళు ఆట ఆడతారు. ఏమండి, ఎక్కడ ఎక్కించుకుంటారు? నెత్తి మీద బిడ్డలను ఎక్కించుకుంటుంటారు. దేవుని బిళ్ళరా, వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి. యేషయావు ఆ విధంగా భార్యకి ఇచ్చిన తర్వాత, కొడుకులకు ఇచ్చిన తర్వాత బిడ్డలకి ఇచ్చాడు. దేవుని బిళ్ళరా, కొడుకులను బిడ్డలను దేవుని బిళ్ళరా తక్కువ చూడలేదు. దేవుని బిళ్ళరా, ఎంతైనా కొడుకు తర్వాత నీకు స్థానమమ్మా అని వాక్యపు వెలుగులో దాన్ని రాయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిళ్ళరా, ఈ యేషయావు దేవుని బిళ్ళరా తన యొక్క తమ్ముడైన యాకోబుకు, తన తమ్ముని భార్యలకు అందరికీ చెప్పాడు, అమ్మా మీరు మేము మాకు దాసులు దాసురాలు ఉన్నారు, మీకు దాసులు దాసురాలు ఉన్నారు. మనం కలిసి నివసించుటకు మన జీవనాధారం అంతా కూడా పశువుల మీద ఆధారపడింది. మన జీవనాధారం దేనిపైన? పశువుల మీద ఆధారపడింది కనుక మనమున్న ఈ స్థలం మనల్ని భరించలేకపోతుంది. మరి మీరు జాగ్రత్త. నేను నా భార్యను, నా కొడుకులను, నా బిడ్డలను, తర్వాత దాసురాలను అందరు తీసుకొని నేను వెళ్ళిపోతాను నాకు నచ్చిన స్థలానికి అని చెప్పి దేవుని బిళ్ళారా వాళ్ళకి చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు. కుటుంబాన్ని తీసుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో చాలామంది దేవుని బిళ్ళారా భార్యనంటే చాలా తక్కువగా చూస్తున్నారు. వాళ్ళు కూడా భర్తను తక్కువ చూడకూడదు. శిరస్సు భర్త అంటే ఎలాంటి వాడు? శిరస్సు. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక ఒకరికొకరు తక్కువ అస్సలు చూసుకోకూడదు. దేవుని బిళ్ళరా, ఇప్పుడు మీ హృదయాలు ఎట్లున్నాయంటే కొంచెం ఆ వాక్యం చూపేయ్యా అన్నట్లుగా ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే హల్లెలూయా. మేము కూడా దేవుని బిళ్ళరా మరి రాని మా భర్తల కన్నా మేమన్నా చెప్పుకుంటాం, చూపిస్తామన్నట్లుగా దేవునికి మహిమ కలుగును గాక. సరే దేవుని బిళ్ళరా, చూపించను, మొత్తానికి వాక్యములుంది చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిళ్ళరా, ఈ విధంగా యేషయావు గారు తన భార్యలను, తన కొడుకులను, కుమార్తెలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే షెయీరు మాన్యానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? షెయీరు మాన్యానికి వెళ్ళాడు. ఆ ఒక్క మాట నేను మీకు చూపిస్తాను, చూడండి అన్ని వాక్యాలు. ఎందుకంటే ఆ ప్రాముఖ్యతను ఒకసారి మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండములో దేవుని బిళ్ళరా యేషయావు గురించి దేవుని బిడ్డలారా ఒక అధ్యాయము రాయబడింది. ఆది కాండములో 36వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 36వ అధ్యాయములో 6వ వచనములో ఒక మాట ఉంది. యేషయావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని తన తమ్ముడైన యాకోబు అతని నుండి మరొక్క దేశమునకు వెళ్ళిపోయాను. చూశారా దేవుని బిళ్ళరా? వాక్యములో ఉందా లేదా? నేను చెప్పినట్టుగా ఉందా లేదా? లాస్ట్ ఎవరిని రాశారు అక్కడ? ఫస్ట్ రాయొచ్చు కదా. అది వాక్యాన్ని మనము ఆలోచన చేయాలి. ఏంది ఈ విధంగా వాక్యం అని. భార్య లేకపోతే బతుకు లేదు, భర్త లేకపోతే అన్నం లేదంట. ఏమా అవునంటారా కాదంటారా? భర్త లేకపోతే ఏం లేదు, అన్నం లేదు. భార్య లేకపోతే బతుకు లేదు. ఇది తెలుసుకోవాలి. కనుక దేవుని బిళ్ళరా, ఆ రోజు యేషయావు ఆ విధంగా తన యొక్క భార్యలను, తన యొక్క కుమారులను, తన కుమార్తెలను తీసుకొని తన తమ్ముడైన యాకోబు నుంచి బయలుదేరి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని బిళ్ళరా షెయీరు మాన్యానికి వెళ్ళాడు.
ఆ షేరు మాన్యానికి వెళ్ళాడు. ఈ షేరు మాన్యం అంటే దేవుని బిడ్డలారా కొండసీమలు. ఏదంట? కొండసీమలు. దేవుని బిడ్డలారా మనకు ఆంధ్రాలో మాన్యం జిల్లాలు ఉన్నాయి కదా. మాన్యం జిల్లా అంటారు లేదా, అల్లూరి సీతారాం జిల్లా, ఆ జిల్లా వాటిని అంటే మాన్యము జిల్లాలో అంటారు వాటిని. కనుక దేవుని బిడ్డలారా ఈయన షేరు ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా అది యొక్క షేరు మాన్యం. అయితే మాన్యం అనే దానికి నేను చూసినప్పుడు దేవుని బిడ్డలారా కొండ సీమలు. ఏ సీమలు అవి? కొండ సీమలు. మనం ఎక్కడున్నాం? రాయలసీమలో ఉన్నాం. కోనసీమలో లేము కదా మనం. ఎక్కడున్నా ఓసారి అనిపిస్తుంది కోనసీమలో పుట్టింటే బాగుండు కదా అనిపిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే రాయలసీమలో మనకంత సరైన ఏమంటారు సంపద లేదు. మనకు పూర్తి నందికొట్టుకూర, ఆత్మకూర అంటే చాలా ఇబ్బంది. అసలు నీళ్ళు బారేదే మనకు అసలు లేదు. ఈ నందికొట్టుకూరు చూసినా, ఇటు మిడతూరు మండలాలు చూసినా అసలు నీళ్ళే, పక్కన నీళ్ళు ఉన్నాయి కానీ మనకు అసలు నీళ్ళు లేవు. అదే కోనసీమలో చూడండి దేవుని బిడ్డలారా, గుంటూరు నుంచి దేవుని బిడ్డలారా రాజమండ్రి వరకు మొత్తము మాగడే కనపడుతుంది. ఒకసారి మేము రాజమండ్రికి రామచంద్రపురం వెళుతున్నాము. సేవకులం వెళుతుంటే ఒక ఆయన కార్లు ఎక్కించుకొని పోతున్నాడు. ఎక్కించుకుపోతే ఆయన అంటున్నాడు, నా చెవులతో వింటున్నాను. ఆయన అంటాడు, పాస్టర్ గారండి మాకు ఈ యొక్క కోనసీమలో మొత్తము నువ్వు ఎట్టాను నీ కనుచూపు చూడు, మొత్తం మాకు నీళ్లు పారుతాయి, అంత ఫలభరితమైన పొలాలు మావి అని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మోషే అదే చెప్పాడు. ఎవరితోని? వేగుల వారితో చెప్పాడు, మీరు వెళ్ళి చూస్తున్న దేశాన్ని 40 దినాలు మీరేం చేయాలంటే అది ఫలభరితమైనదో అసలు ఫలభరితం కాదు, నువ్వేం చేయాలా? భూమిని కనిపెట్టాలా చూడంటాడు. గనుక దేవుని బిడ్డలారా ఈయన కొండసీమల్లో ఏం చేశా అంటే, షేరు మాన్యం అంటే కొండసీమల్లో ఏం చేశా అంటే తాను తన భార్యలను తన కొడుకులను కుమార్తెలను తీసుకుపోయి అక్కడ దేవుని బిడ్డలారా నివాసం చేస్తూ అక్కడ వారు ఏమయ్యారంటే లక్షల కొలది దేవుని బిడ్డలారా గొప్పగా వాళ్ళు అభివృద్ధి పొందారు. అక్కడ ఒకటి అభివృద్ధి పొందారు. వాళ్ళు ఎక్కడ నివాసం చేశానో చెప్పాను. రెండవదిగా దేవుని బిడ్డలారా వారు ఆ షేరు మాన్యములు అంతా కూడా ఆ కొండల మధ్యలో ఉంటారు. ఎట్లుంటారండి? కొండల మధ్యలో కట్టుకొని ఉంటారు ఊర్లు. ఇప్పుడు మీరు విజయవాడ చూసినారు కదా, ఆ విజయవాడలో ఏముంటారు? కొండల మధ్యలో ఆడొక కొండ ఉంటే ఈడొక కొండ, మొత్తం అక్కడ ఊరు ఉంటుంది కదా. కొండల మధ్యలో వారు నివాసం చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళకు శిఖరాలు, మూడోదిగమా వాళ్ళకు శిఖరాలు ప్రాకారముగా ఉండేటివి. వాళ్ళకు శిఖరాలు ప్రాకారముగా ఉండేటివి. దేవుని బిడ్డలారా మరి వారికి ఎత్తైన కోటలు ఉండేటివి. ఆ శిఖరాలను దాటి, ఈ ఎత్తైన కోటలను దాటి మరి ఎవరు కూడా మమ్మలను జయించలేరు, ఎవరు కూడా మమ్మలను ఓడించలేరు, మా పైన ఎవరు కూడా గెలుపు పొందలేరని దేవుని బిడ్డలారా వారు అతిశయము కలిగి, వారు గర్వం కలిగి, వారు అహంకారం కలిగి దేవుని బిడ్డలారా ఒక మాట దేవుడు చెప్పమన్నాడు. ఏంటో తెలుసా? భూమిని ఇచ్చిన దేవుణ్ణి, సంపాదించుటకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారంటే ఎదోమీయులు. మీకు ఇష్టమైతే చప్పట్లు కొట్టండి ఈ మాటను. దేవుని బిడ్డలారా ఎదోమీయులకు నివాసం చేయటానికి దేవుడు ఆ షేరు మాన్యాన్ని దేవుడే వాళ్ళకి ఇచ్చాడు. ఎదోమీయులకు ఉండటానికి స్థలం ఇచ్చిన దేవుణ్ణి, సంపాదించుకొనుటకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఎదోమీయులు ఏం చేశారంటే మర్చిపోయారు. ఏం చేశారు చెప్పండి? ఏమేమి ఇచ్చాడు దేవుడు వాళ్ళకు? దేవుని బిడ్డ నివాసం చేయటానికి ఏమి ఇచ్చాడు? స్థలం ఇచ్చాడు. స్థలము లేనోళ్ళకు బాధ ఉంటుంది. అడగండి స్థలము లేనోళ్ళను బాధ ఏమక్క. ఇప్పుడు మన సంఘములో అందరికాడికి స్థలాలు ఎక్కువ ఉన్నాయి, రత్నమ్మక్కకి ఎక్కువ ఉన్నాయి. ప్రభుకు ఏమక్క సంపాదించుకున్నవట. దేవునికి మహిమ కలుగును గాక. ఓ రోజు పావన అంటుంది, బాగా సంపాదించింది కదా మామ అంటుంది. అంటే నువ్వు డబుల్ సంపాయాలమ్మా అని చెప్పిన. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉజ్జక్కుంది శేఖరన్ అంటున్నాడు, పాస్టర్ ఎట్టన్నా ఒక సెంటున్నర స్థలం అన్నా కొనాలా, లేదా ఇండ్లన్నా కొనాలా? స్థలం లేనోనికి స్థలం బాధ తెలుస్తుంది. షడ్రాకున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. స్థలం లేదు నైనా, రోజు తాత వద్దని చెప్పి అమ్మ తీసుకోవాలంటే తాత వద్దని, ఆ డబ్బులు ఏదో పిల్లలకు చదువులకు వస్తాయని ఏం మాకు పనికి రాలేవు, ఎటు పోయినాయో, స్థలం అన్నింటే కూడా బాగుండు కదా అంటున్నాడు. దేవుని బిడ్డలారా స్థలము ఇచ్చిన దేవుణ్ణి సంపాదించుకొనుటకు ఏమిచ్చాడు?
ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు. మర్చిపోవడమే కాకుండా వాళ్ళలో దేవుని బిళ్ళరా, వాళ్ళ మనసులో, వాళ్ళ యొక్క అంతరంగములో, వారి యొక్క దేవుని బిళ్ళర హృదయంలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చిందంట. వాళ్ళకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసిందంట. గర్వం వచ్చి నీవు ఎంత, నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత, మా యొక్క ధనం విషయంలో, మా బలం విషయంలో మాకెవరూ సాటి రారని ఎదోమీలు ఏం చేస్తారంటే విర్రవీగారు. దేవుడు వాళ్ళను చూశాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళను చూశాడు. దేవుడు చూసి వాళ్ళతో ఏమంటున్నాడంటే, దేవుని బిళ్ళరా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. ఏమంటున్నాడు? ఆ ఇర్మీయా గ్రంథములో చూడండి, ఆ ఇర్మీయా గ్రంథములో రాయబడింది. దేవుని బిడ్డలరా, ఆ కిందికి వస్తే దేవుని బిడ్డలరా 15-16 వచనములో కింది లైన్లో, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలరా ఉందా? ఆ 49వ అధ్యాయంలో 16వ వచనములో కింది లైన్లో, దేవుని బిడ్డలరా, నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనువాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. అంటే ఇప్పుడు ఎదోమీలకు ఏముందని వాక్యం చెప్తుంది? అమ్మా, ఎదోమీలకు ఏముందంటే చెప్పండి? హృదయ గర్వము. చూశారా దేవుని బిళ్ళరా? కొందరికి దేవుని బిళ్ళరా దేహములో పుష్టి ఉందనుకోండి, చేతి నిండా ధనం తిరిగిందనుకోండి, దేవుని బిళ్ళరా, ఈ పుష్టినోళ్ళకు, చేతిలో డబ్బు తిరిగినోళ్ళకు, దేవుని బిడ్డలరా, వీళ్ళకు ఎవరు కళ్ళు కనపడరు, తల్లిదండ్రి కళ్ళకు కనపడరు. పెద్దలు అనుభవాలు చెప్తే వాళ్ళకు అనుభవాలు కూడా అర్థము కావు. దేవుని బిడ్డలారా, తెలియని గర్వము, తెలియని అహంకారము వాళ్ళని ఏం చేస్తున్నట్టే నడిపిస్తుంటుంది. దేవుని బిడ్డలారా, గర్వము, దేవుని బిడ్డలారా, అహంకారము, దేవుని బిడ్డలారా, అవి పతనానికి, అవి నాశనానికి, అవి నిర్మూలానికి ఏం చేస్తాయి? నడుపుతాయి అని వాక్యము చెప్తుంది. దేవుని బిడ్డలారా, మీకు అందరికి ఒక మాట చెప్తున్నా, లోపల బయటున్న వాళ్ళకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. తల్లిదండ్రి ఏదైనా చెబితే అది ఒక అనుభవం కింద తీసుకోవాలి. భరత్, మీ అమ్మ మీ నాయన ఏది చెప్పినా నువ్వు ఒక అనుభవం కింద, వాళ్ళ అనుభవించి చెప్తారు, దాన్ని తీసుకోవాలి. తర్వాత నీవే కాదు, బర్నబాసే కాదు, దేవుని బిళ్ళ షర్రా, కొరియన్, మీరందరూ కూడా తల్లిదండ్రి ఏది చెప్తారో దాన్ని ఒక అనుభవం, వాళ్ళకు అనుభవంలో ఒక పాఠమైంటుంది, వాళ్ళకు అనుభవంలో ఒక పాఠమైంటుంది. దేవుని బిళ్ళరా, ఈ మధ్య నా చెవులతోనే ఒక విషయం విన్నాను. ఏంటంటే దేవుని బిళ్ళరా, సినిమాల్లో ఒక ఆయన యాక్టింగ్ చేస్తుంటాడు, బ్రహ్మానందం అని. అవునా? అంటే ఇప్పుడు దేవుని బిళ్ళరా, కొందరు తలకాయలు ఊపుతున్నారు, కనీసం సినిమా చూడకపోయినా దేవుని బిళ్ళరా ఆ పేపర్లన్నా ఏమక్క చూస్తుంటారు కదా. బ్రహ్మానందం ఆయన కామెడీ బాగా ఏం చేస్తాడు? నవ్విస్తాడు కదా, బాగా నవ్విస్తాడు. ఆయన లెక్చరర్, ఆయన జీవనాధారం లెక్చరర్. దాంట్లోంచి ఆయన సినిమా ఫిలిం లేక ఆయన వచ్చాడు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, దేవుని బిళ్ళరా, వాళ్ళ నాయన ఒక మాట చెప్పినంట, నాయనా, మనుషుడు అన్నం తినకుండా 18 రోజులు బతుకుతారా, అన్నం నీళ్లు తాగకుండా. మన లెక్క ప్రకారం అయితే 40 రోజులు, బైబిల్ ప్రకారము. దేవుని బిళ్ళరా, అన్నము తినకుండా 18 రోజులు మనిషి బతుకుతాడు. నువ్వు ఏం చేస్తావంటే చచ్చిపోయేలోపు 17 రోజులైనా నువ్వు కష్టపడాలరా అన్నాడంట. చచ్చిపోయేలోపు ఎన్ని రోజులు అంటే, అన్నము లేక ఎన్ని దినాలకు చచ్చిపోతాడు? 18 రోజులకు. అంటే నీకు 17 రోజులు అన్నం లేకపోయినా నువ్వు ఏం చేయాలా? కష్టపడాలి. కానీ దయచేసి నీ జీవితంలో అప్పు చేయొద్దురా అని తల్లిదండ్రి చెప్పారంట. బ్రహ్మానందం చెప్పిన మాట, మా అమ్మ మా నాయన చనిపోతూ నాకు చెప్పిన మాట ఏంటంటే, నాయనా, నువ్వు అప్పు చేయొద్దురా, ఒకరు వచ్చి ఎప్పుడు ఇస్తావు అని నిన్ను అడగకూడదు.
అని చెప్పారంట. మా అమ్మ మా నాయన చెప్పిన మాట ఈరోజు వరకు కూడా నేను ఆ మాటను ఒక పాఠముగా తీసుకున్నాను. నా జీవితంలో ఒక్క రూపాయి నేను అప్పు చేయలేదు. ఒకరు వచ్చి నువ్వు అప్పు నువ్వు ఎప్పుడు ఇస్తావు అన్నమాట నన్ను ఎవరు అడగలేదు. ఇది నా తల్లిదండ్రి పోతూ పోతూ వాళ్ళు నాకు చెప్పారు అని ఒక బ్రహ్మానందం చెప్పాడు. ఇది మంచి మాటనా చెడ్డ మాటనా? మరి దేవుడు నాకు ఇచ్చిన సంఘబిడ్డలు, మీరు మీ పిల్లలు అప్పులు లేకుండా బతకాలనేదే నా ప్రార్థన. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. బ్రహ్మానందము ఆ మాట చెప్పాడండి. దేవుని బిడ్డలారా, పాస్టమ్మకు వినాలని నేను చూపించినాను. అది చూడు, ఒక దేవుని నమ్మని ఒక అన్యుడు, ఒక లెక్చరరు వాళ్ళ తల్లిదండ్రి చెప్పిన మాటను ఒక అనుభవం కిందికి తీసుకున్నాడు. తల్లిదండ్రి వాళ్ళ అనుభవాలతో చెప్తారు, మేము సంపాదిస్తున్నాం, మేము ఏదైనా చేస్తామనేది సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, తల్లిదండ్రి అనుభవాలలో ఉండండి. ఇంకా వారు పోయిన తర్వాత అది మీ ఇష్టం, మీరు తల్లిదండ్రి అవుతారు. అప్పుడు ఇంకా ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునంటారా కాదంటారా? ఏమా, మీ తల్లిదండ్రి ఉన్నంత వరకు, ఒకసారి కాకపోతే 10 సార్లు వాళ్ళతో ఆలోచించేయండి, తల్లిదండ్రులతో. దేవుని బిడ్డలారా, ఇక వాళ్ళు పోయిన తర్వాత మీరు తల్లిదండ్రులు అవుతారు కనుక మీరు ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను తీసుకొని వచ్చి చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియా గ్రంథములో దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేయబోతున్నాడంటే, జనములలో ఎట్లా చేయబోతున్నాడు? అల్పునిగా చేయబోతున్నాడు. ఓకే, తరువాత జనములలో ఎట్లా చేయబోతున్నాడు? నీచునిగా చేయబోతున్నాడు. ఎందుకు వీళ్ళకి ఇంత ఘోరమైన స్థితి రాబోతుందని వాక్యపు వెలుగులో చూస్తే, అమ్మా, వీళ్ళు విస్తారమైన ధనము సమకూర్చి పెట్టారంట. బైబిల్ రాయబడింది ఎట్లానంట, విస్తారమైన ధనమును సమకూర్చి పెట్టారంట. ఈ ధనము సంపాదించే కొద్దీ, దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, కృతజ్ఞత కలిగి బతకాలి. నేను మొన్న 28 కొరియన్ బర్త్డే, దేవుని బిడ్డలారా, మరి బర్త్డే రోజు పాస్టమ్మ విందు చేసింది. ఇక విందు చేస్తే దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశాను, ప్రభువా, అన్నం లేని వాళ్ళకు నువ్వు అన్నం ఇచ్చినావు నాయన. ఈ మాట ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? కొరబో తినే ప్రభువా, జొన్న సంకటి తిన్ననైనా, స్టోర్ బో తినే ప్రభువా, అన్నం లేని ప్రభు మాకు అన్నం ఇచ్చినావు. ఈ అన్నాన్ని, ఈ పానాన్ని దీవించు, వీటి వలన శక్తి వలన ఆరోగ్యం ఇవి ప్రభువా. చూశారా? అంటే మనకు దేవుడు శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చే కొద్దీ, మనకు ఆయుస్సు ఇచ్చే కొద్దీ, మనకు మంచి భోజనం ఇచ్చే కొద్దీ మనం ఏం చేయాలని తెలుసా? మన తొలిటి దినాలను ఎప్పుడు మర్చిపోకూడదు. మన పూర్వపు సంవత్సరాలను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వీళ్ళు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన ధనాన్ని దేవుడిచ్చాడు కదా, ఉండటానికి స్థలం ఇచ్చిన దేవుడు, సంపాదించడానికి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి బతకలేక ఎదోమీయులో, దేవుని బిడ్డలారా, ఏం చేశారంటే హృదయపు గర్వం వాళ్ళకు వచ్చేసిందంట. ఏమొచ్చిందంట? హృదయపు గర్వం వచ్చేసింది. హృదయపు గర్వం వచ్చే దేవునికి ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? అసహ్యులయ్యారు. దేవునికి ఏమయ్యారు? అసహ్యులయ్యారు. దేవునికి ఏమయ్యారంటే హేయులయ్యారు. దేవునికి ఏమయ్యారండి? బైబిల్లో ఉంది కదా మాట, దేవుని బిడ్డలారా, దేవునికంట 6, దేవునికంట 7 అంట. 6, 7, మొత్తం 6, 7, 6, 7 ఎన్ని అవుతాయి దేవుని బిడ్డలారా? 13 అవుతాయి. కానీ మొత్తము మనము 6, 7 అనకాలవి. దేవునికి 6, 7 అసహ్యమైనటివి, హేయమైనటివి కలవు. అందులో మొదటిది ఏంటంటే అహంకారము. అందులో లాస్ట్ ఏదంటే అన్నతమ్ముల మధ్యలో జగడం పుట్టించేవాడు. ఎవరి మధ్యలో జగడము?
లేనిపోనివి అన్నదమ్ముల మధ్యలో, తోడికోడళ్ళ మధ్యలో, భార్య భర్తల్లో, ఆ దేవుని బిడ్డలారా ఆ సంఘస్థుల మధ్యలో ఏం చేస్తుంటే గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేవునికి అసహ్యులు అని రాయబడింది. చప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరచుదుము గాక. ఆ మాట సామెతల గ్రంథములో ఉంది దేవుని బిడ్డలారా. ఆ మాట సామెతల గ్రంథములో తీశారా? ఎన్న వచ్చినము అది చూడండి, అక్కడ ఒక మాట ఉంది సామెతల గ్రంథములో. దేవుని బిడ్డలారా ఎన్నో చదువునైనా. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, అంటే అబద్ధమాడు నాలుకయు, నిరపరాధులు అంటే నిర్దోషులు మంచి వాళ్ళను చంపే చేతులను, దుర్యోచనలో యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడునో. చూశారా? ఎవరి మధ్యలోనంట? అన్నదమ్ముల మధ్యలో. దేవుని బిడ్డలారా ఏం పుట్టిస్తారంట? జగడాలు కూడా పుట్టిస్తారు. దేవుని బిడ్డలారా అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించేవాళ్ళు. దేవుని బిడ్డలారా పైన ఏం రాయబడిందంటే, దేవుని బిడ్డలారా ఇవన్నీ నేను వివరించడం లేదు, కానీ దేవుని బిడ్డలారా అహంకార దృష్టి. ఏ దృష్టి అంట? అహంకార దృష్టి అంటే గర్వముతో కూడిన దృష్టి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరించి దీనులకు, తగ్గించుకునే వాళ్లకు ఏం చేస్తాడంటే కృప, అంటే ఆయన యొక్క అనుగ్రహం ఏమవుతుంది? అనుగ్రహింపబడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా ఈ ఎదోమీలను దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మలను జనములలోన, మిమ్మలను ప్రజలలోన ఎట్ట పెడతానంటే అల్పులుగా పెడతాను, మిమ్మల్ని కొద్దివారిగా పెడతాను, మిమ్మల్ని తక్కువగా పెడతాను, మిమ్మల్ని నీచమైన జనంగా పెడతా అంటున్నాడు. ఒకవేళ అదే మాట పొరపాటున సహోదరుడా నీకే వినబడిందనుకో, సహోదరి నీకే వినబడిందనుకో, నీ గుండె తట్టుకోగలుగుతుందా? సహోదరుడా నీ కుటుంబాన్ని, నీ స్నేహితులలో, నీ బంధువులలో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ రక్త సంబంధికులలో, నీ సంతానాన్ని నేను అల్పంగా పెట్టబోతున్నా, నేను నీచంగా పెట్టబోతున్నాని దేవుడు ఒకవేళ స్వరం ఇచ్చాడు, ఓ తండ్రిగా నీ గుండె తట్టుకోగలుగుతుందా? ఓ తల్లిగా నీ అంతరంగం, నీ గుండె తట్టుకోగలుగుతుందా? ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలకబడిన ఈ స్వరం ఎదోమీయులకు వినపడుతుంది. ఎవరికి వినపడుతుంది? ఎదోమీయులకు వినపడుతుంది. దేవుని బిడ్డలారా వాళ్ళ గుండెలో, దేవుని బిడ్డలారా ఏమైపోయి ఉంటాయి? దేవుని బిడ్డలారా కరిగిపోయి ఉంటాయి వాళ్ళ గుండెలు. దేవుని బిడ్డలారా స్త్రీ హృదయం వల్లే దేవుని బిడ్డలారా అది బలహీనమైపోయి ఉంటుంది. ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడిన తర్వాత ఈ స్వరము ఎదోమీయులకు వినబడిందండి. ఎవరికి వినబడింది? ఎదోమీయులకు వినబడింది. దేవుని వాక్యమే మనకు స్వరం. దేవుని బిడ్డలారా ఈరోజు మనమంతరం కూడా ఆశించేది, దేవుని బిడ్డలారా పిల్లలు ప్రయోజకులు కావాలి. పిల్లలు ఏం కావాలి? ప్రయోజకులు కావాలి. కొరియన్కి నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఎన్ని గంటలు నిద్రపోయేది కాదురా ముఖ్యము, ఎంత కష్టపడుతున్నాం అనేది మనకు ముఖ్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకము లేవక మునిపే మనం లేవాలి, అది ఉండాల మనలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. లోకము లేవక మునిపే మనకు ఉండాలి. ఒకరోజు 1 వరకు ప్రార్థన చేసుకుని పనుకున్నాను. ఆ రోజు రాజు మెతుషెల వచ్చారు. ఇంటికాడికి వచ్చినప్పుడు అబ్బాయి ఇంక అనుకొని ఉన్నాడు, నాయన అబ్బాయి ఇంక అనుకొని ఉన్నాడు అని అంటున్నాడు. నువ్వు రాత్రి ప్రార్థన చేసుకుని పనుకుని ఉంటాలే అని రాజు మెతుషెలకు చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా నిద్ర నేను ఎంత దూరం చేసుకుంటాను అంటే దూరం చేసుకుంటాను. బైబిల్ ఒక మాట చెప్తుంది, లేమికి భయపడి ఏం చేయాలంట?
లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుమో. ఆసక్తి, దేని యందు ఆసక్తి అంట? నిద్ర యందు ఆసక్తి ఉండకూడదు. నిద్ర యందు ఆసక్తి ఉన్నాడు దేవుని బిడ్డలారా, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎప్పుడు బాగుపడరు. నిద్ర యందు ఆసక్తి ఉండకూడదు. నీ కొరకు లేవాలి. దేవుడు చెప్పమంటున్నాడు ఈరోజు ఉదయకాలం బయలుపరిచాడు. పురుషుడా నీవు నీ కొరకు, స్త్రీ నువ్వు నీ కొరకు లేవాలి. నీ పిల్లల కొరకు లేవాలి. దేవుని కొరకు లేవాలి. పనుకుంటే కుదరదు. దేవుని బిడ్డలారా, పనుకుంటే ఒకటే, నీకు తెలియకుండా దారిద్ర్యం వచ్చి నిన్ను స్వాధీనపరచుకుంటుంది. పనుకో, దారిద్ర్యం అనుభవించు, అంతే. బైబిల్ చెప్తుందిగా, దారిద్ర్యం వచ్చి మీనపడుతుందంటే అది దాన్ని స్వాధీనులకు పెట్టుకుంటుందంట. గనక నాకు చిన్నప్పుడు ఒక పౌరుషం అండి, అదే పౌరుషం ఇప్పుడే నరాల్లో వెళ్ళిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మేమున్న వీధిలో దేవుని బిడ్డలారా, నా కాడికి ముందు ఎవరు లేవకూడదు. దేవుని బిడ్డలారా, ముందు నేను లేచేవాడిని. లేచి బోరింగ్ కొట్టుకొని సైకిల్ మీద వచ్చి నీళ్లు పోసేవాడిని. పెద్ద కుటుంబం కదా, నీళ్ళు తెచ్చి పోసేవాడిని. ఎద్దులకు పై గడిగేవాడిని, పేడ తీసేసేవాడిని. 30 ఆవులు ఉండేటివి. దేవుని బిడ్డలారా, ఈ పనులన్నీ కూడా నేను చేసేటివి. వాళ్ళు చేసుకుంటుంటే మనం ఎందుకు చేసుకోకూడదు? నిన్న సౌందర్య ఒక మంచి మాట చెప్పాను నాకు. నీకు వందనాలయ్యా. ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, నీళ్ళు వస్తున్నాయంటే ముందే కట్టేసుకొని ఉండాలంట. ఎసరాదునా ఏం వేసుకోవాలంట? నీళ్ళు వస్తున్నాయి అంటే ముందే కట్టేసుకోవాలి. కట్టేసుకుంటే నేను, నా భార్య, నా పిల్లలు తాగుతాం, నా ఇద్దరు తాగుతాయి అంటున్నాడు. అంటే మంచి, నేను ఎన్నడూ వినలే, పుట్టిన నేనులే. దేవుని బిడ్డలారా, మంచి మాట చెప్పినాడు మన సౌందర్య. ప్రభుకు మహిమ కలుగును గాక. రానిలే చూద్దామంటే నిలబడమంటే ఇంకా ఏమ్మా జయమ్మా, నీకు మంచి భర్త ఇచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. నీళ్ళు ఆడొస్తానంటే ముందే కట్టేసుకొని ఉండాలంట. ఇంకా కరెక్ట్గా ఎన్ని మనకు ఆపుకోవాలో అన్నీ ఆపుకోవాలంట. ఇంకా చూడు, అవి కూడా తలకాయ ఊపుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును. రానిలో వచ్చి చూద్దామంటే అప్పుడు నువ్వు ఇంకా సలిక కొరకు గంప కొరకు వస్తే అవి నిలబడు. నీ కొరకు నిలబడతాయా? ఇది ఒక్కొక్కరి ద్వారా ఒక మంచి మాటలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, చూశారా ఎంత మంచి మాట చెప్పాడు దేవుని బిడ్డలారా. మరి మొదటి విషయం ఏంటి? ఎదోమీయులు ఏం కలిగి ఉన్నారు? హృదయపు గర్వము, అహంకారం. ఇది దేవునికి ఏమంటమ్మా? అసహ్యము. ఏమి గనక పొరపాటున దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ, శక్తిని బట్టి కానీ, సంపదను బట్టి కానీ, ఆ అందాన్ని బట్టి కానీ, మరి దేని విషయంలో మీరు దయచేసి గర్వ పడకండి. దేవా నువ్వు ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. దేవా నువ్వు ఇచ్చినావు, నీకు స్తోత్రాలు చెప్తుండు. ప్రభుకు మహిమ కలుగును గాక. రేపు మంగళవారము భరత్కు చూడనీకి వస్తున్నారు దేవుని బిడ్డలారా. నేను సోమవారం ప్రార్థన చేశాను. మధ్యరాత్రి మధ్యరాత్రి 5 మంది కొరకు ప్రార్థన చేశాను. మధ్యరాత్రి భరత్ కొరకు ప్రార్థన చేశాను. తర్వాత బర్నబాస్ కొరకు ప్రార్థన చేశాను. తర్వాత చంద్రకళ కొరకు ప్రార్థన చేశాను. తర్వాత దయామణి కొరకు ప్రార్థన చేశాను. తర్వాత ఇంకొకరు స్వరూప కొరకు, ఈ 5 మంది కొరకు ప్రార్థన చేశాను. ప్రభువా వీళ్ళకి సంఘంలో పెళ్ళిళ్ళు కావాలి అని 5 మందికి ప్రార్థన చేశాను. తెల్లారితేనే ఒక ఆయన ఫోన్ చేసినాడు. అన్నా నాకు ఒకటే బిడ్డ, ఒకటే కొడుకు, నేను నిన్నే నమ్ముకున్నాను, మరి నాకు నా బిడ్డకు పెళ్ళి కావాలో చూడని అంటున్నాడు. అంటే ఉన్నాడులే, వచ్చేసే పిల్లోడు ఉన్నాడు. అంటే వాళ్ళకు ఆ లెవెల్లో చదువుకునేళ్ళు కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మధ్యరాత్రి ప్రార్థన చేశాను వీళ్ళ కొరకు. తల్లిదండ్రులు ఒకవేళ పనుకొని నిద్ర పోవచ్చు, కానీ దేవుని బిడ్డలారా, మీ కాపరిగా నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, తెల్లారితేనే సోమవారం ఫోన్ చేశాడు. అద్భుతం. రేపు మంగళవారం కార్యం జరగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మాయిని నేను చూశాను, చక్కగా ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మంచి హైట్ ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు
జరిగిస్తాడు. అది ఒకటి. తర్వాత ఎదోమీయులకు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని చూసినప్పుడు వారు ఏమైపోయారంటే బొత్తిగా చెడిపోయారంట. బొత్తిగా వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు. నేను రెఫరెన్స్ చూపాను, ఇంకా దేవుని బిడ్డలారా రెఫరెన్స్ చూపాను, ఓకేనా? చూస్తారా? చూడండి. అయితే ఓబద్య గ్రంథములో ఓబద్య గ్రంథమంతా కూడా ఎదోమీయుల గురించే ప్రత్యక్షత ఉంటుంది దేవుని బిడ్డలారా. ఓబద్య గ్రంథములో దేవుని బిడ్డలారా 1:5 ఒక మాట ఉంటుంది. 1:5 నేను ఇంకా కింద ఉంటుంది చూడ మాట, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. చూశారమ్మా? దేవుడు ఇప్పుడు ఎవరిని చూశాడంట? ఎదోమీయులను చూశాడమ్మా. ఎవరిని చూశాడంట? మా పాస్టర్ అయ్య మమ్మల్ని చూడలేదులే అని నువ్వు శల్యం చెప్పెట్టుకుంటూ నాకు తెలియదు. దేవుడు చూస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మా పాస్టర్ చూడడం లేదులే, ఎంతసేపు టీవీ ఆన్ చేసుకుని కూర్చోడు నాకు తెలియదు, మా పాస్టర్ చూడలేదులే అని నువ్వు ఎంతసేపు దేవుని బిడ్డలారా మాటలతో మాట్లాడుతావు, మనసులతో నాకు తెలియదు. బైబిల్ ఒక మాట ఉంది తెలుసా? ఏంటంటే పెదవుల వలన ఉరి వచ్చునని రాయబడింది. ఎటంటమ్మా? పెదవుల వలన ఏమొస్తుందంట? ఉరి వచ్చునని రాయబడింది. కనుక దేవుడు ఎదోమీయులను చూసినప్పుడు వారు ఏమైపోయినంటే బొత్తిగా చెడిపోయిన టమాటా పండుని మీరు వేసుకుంటారా అమ్మా? చెడిపోయిన దేవుని బిడ్డలారా మామిడి పండు మీరు తింటారా? చెడిపోయిన యాపిల్ పండు మీరు తింటారా? చెడిపోయిన బొప్పాయి పండుని మీరు తింటారా? అంటే చెడిపోయిన దేవుని బిడ్డలారా అన్నం కూడా చెడిపోదా అమ్మ? మనం మీకేమో మరి అర్థమవుతట్లేదు. అన్నం చెడిపోతుంది లేదా? అంటే పాసి బట్టి చెడిపోతుంది కదా. అంటే మనకు తిననిక శక్యం అవుతుందా? అంటే అన్నం కూడా ఏమైపోతుంది? అంటే అన్నం చెడిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? నీ భర్తకు పెడతావా? లేదు నీ భార్యను తినమంటావా? లేదు నీ పిల్లలకు పెడతావా? పెట్టవుగా. దాన్ని ఏం చేస్తావు? పారేస్తావా? మరి ఇప్పుడు దేవుడు వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఏమైపోయారంట? బొత్తిగా మామూలుగా కాదు, ఏదో సాంగ్ కోసుకొని సాంగ్ తిందామన్నట్టు లేదు వీళ్ళ బతుకు ఉందట. బొత్తిగా ఎదోమీయులు ఏమయ్యారంటే చెడిపోయారు అమ్మా. వాళ్ళ మాటల్లో చెడిపోయారమ్మా, వాళ్ళ చూపుల్లో చెడిపోయారమ్మా, వాళ్ళ చేతుల్లో చెడిపోయారమ్మా, వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చెడిపోయారు. దేవుని బిడ్డలారా చూశారా? మీరు బొత్తిగా ఏమైపోయారంటే చెడిపోయారు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా మనుషులను పరిశీలన చేసినప్పుడంట మనం చెడిపోయిన వారముగా ఉండకుండగా దేవుడు ఇష్టపడే వారంగా మనం ఉండాలి. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా. తర్వాత మూడోది ఏమిటంటే దేవుని బిడ్డలారా తన సహోదరులైన యాకోబు సంతతి పైన బలాత్కారం చేశారు, అంటే దౌర్జన్యం చేశారు. ఏం చేశారంట? దౌర్జన్యం చేశారు అమ్మా. అదే మాట అదే ఓబద్య గ్రంథములో దేవుని బిడ్డలారా ఎన్నో వచనము? 10వ వచనములో ఉంది. ఎన్నో వచనములు ఉందండి? 10వ వచనములు ఉందా లేదా? ఏం చేశారంట వాళ్ళు? నీ సహోదరులని యాకోబు సంతతి వారి ఎడల నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నిన్నటికి లేకుండా. అయ్యో అయ్యో అయ్యో. చూశారా? ఇక నిన్నటికి లేకుండా నువ్వు ఏమైతావు? నిర్మూలమైతావు. దేవుడు చెప్తున్నాడు. ఎవరి మీద చెప్తున్నాడు? ఎదోమీయుల మీద చెప్తున్నాడు. ఏమని? నీ సహోదరులు అయిన యాకోబు సంతతి మీద నువ్వేం చేశావు? దౌర్జన్యం చేశావు. బలాత్కారం అంటే దౌర్జన్యం అమ్మా. పగబట్టారంట, అసూయ పెంచుకున్నారంట, కోపాన్ని పెంచుకున్నారంట. ఎవరిపైన? యాకోబు సంతతి మీద. అంటే దేవుని స్వాస్థ్యం మీద ఏం పెంచుకున్నారు? దేవుని స్వాస్థ్యం కాదు ఇశ్రాయేలీయులు, దేవుని స్వాస్థ్యం, దేవుని వాగ్దాన ప్రజలు, వాళ్ళ మీద దేవుని బిడ్డలారా దౌర్జన్యం చేశారంట. దౌర్జన్యం చేస్తే నీవు నిర్మూలమైపోతావు అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా నీవు
ఇంకా ఎన్నటికీ నీ బతుకు, నీ జీవితంకి ఏముండదు, నువ్వు నిర్మూలమవుతావు అంటున్నాడు. చూశారా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, జనాలలో, ప్రజలలో, మనుషులలో నిన్ను నీచునిగా పెడతాను, నిన్ను అల్పునిగా పెడతాను. అంటే వారి జీవిత విధానాన్ని బట్టి, వారి బ్రతుకును బట్టి వారే దాన్ని ఏం చేసుకున్నారు, తెచ్చిపెట్టుకున్నారు. ఒకటి, వారిలో ఏముందంటే హృదయ గర్వము. ఏముందంట? హృదయ గర్వం ఉందండి. దేవుని బిడ్డలారా, నిన్న అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అంటే చిరంజీవి అత్తగారు చచ్చిపోయారు. చిరంజీవి వాళ్ళ అత్త నిన్న చచ్చిపోయింది. నిన్న జరిగింది. చిరంజీవి ఒక స్థలంలో కూర్చున్నాడు. ఒక లేడీస్ వచ్చి లేచి నిలబడుతున్నాడండి. ఒక లేడీస్ వచ్చింటే లేచి నిలబడుతున్నాడు. ఆయన లేచి నిలబడాల్సిన అవసరం లేదు. అతనుకున్న స్టార్కు, అతనుకున్న సంపదకు నిలబడొచ్చా? ఒక ఆడ మనిషి కాడ నిలబడొచ్చా? నిలబడకుండా ఒక లేడీస్ వచ్చి లేచి నిలబడి ఆమెను గౌరవిస్తున్నాడండి. చూశారా? దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ తల నేర్చిన వారి ఎదుట ఏం చేయాలంట? లేచి నిలబడి వాళ్ళను గౌరవించాలి అని వాక్యము చెబుతుంది. దేవుని బిడ్డలారా, వీళ్లకు, ఎదోమీయులకు మొదటిగా హృదయ గర్వం ఉంది. రెండోదిగా దేవుడు చూస్తే వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయారు. దేవుడు చూసినప్పుడు బొత్తిగా చెడిపోయినారు. మీరు నన్ను చూస్తున్నారు, మా పాస్టర్ బాగున్నాడు పర్వాలేదు, కానీ దేవుడు చూస్తున్నాడు నన్ను. మిమ్మల్ని కూడా నేను చూస్తున్నా, పర్వాలే బాగున్నారు నాకు విశ్వాసులు అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. గనక చెడిపోయినామా? దేవునికి మనం ప్రియులుగా ఉన్నామా? లేదా దేవుడు అసహించుకొని దేవుడు త్రోసివేసే వారుగా ఉన్నామా? ఇప్పుడే మేలు పొందుము గాక. అది రెండోది. మూడోదిగా ఏమంటున్నాడో దేవుని బిడ్డలారా, దౌర్జన్యం చేశారంట సహోదరుల పైన. ఎవరిపైన? సహోదరుల పైన ఏం చేశారు? దౌర్జన్యం చేశారు. గనక ఇక నువ్వు ఎన్నటికి కూడా ఉండవు అన్నాడు. అమ్మా, భార్య ఒకవేళ భర్త పైన దౌర్జన్యం చేసిందా? అన్న మట్టంగుండు, ఎంతనైనా దౌర్జన్యం చేయను, కొంచెంసేపటికి మళ్ళీ దేవుడు ఏదో ఒకటి పెడతాడు. ఏమైనా హాస్పిటల్ అన్నా తీసుకుపోయే ఏమంటది? భార్య దౌర్జన్యం చేసిందే చేయని ఉండు, లేదా నీ భర్త దౌర్జన్యం చేసి చేయని నీ పైన అవసరంగా నెత్తి పట్టుకొని ఎంటికలు పట్టుకు కొట్టాడు అనుకో, ఉండు, ఊకుండు కొంచెం పట్టినే. కొట్టిన చేయికి దేవుడు తిమ్మిరి లేపుతాడు. కొట్టిన చేయికి దేవుడు ఏం చేస్తాడు? తిమ్మిరి లేపుతాడు. వాళ్ళు దౌర్జన్యం చేశారు గనక, బలత్కారం చేశారు గనక దేవుడు వాళ్ళకు శిక్షను విధిస్తున్నాడు. యేసు ప్రభుకు దౌర్జన్యం చేశారు. అప్పుడు ఆయన, నాకు ఇది అన్యాయం, ఇది నాకు అక్రమం, ఇది జరగకూడదని ప్రభు కేకలు వేయలేదంట. ఆ దౌర్జన్యం ప్రభుకు జరిగినప్పుడు, ఆ యొక్క బలత్కారం యేసయ్యకు జరిగినప్పుడు దాన్ని సహించి వహించాడు గనక జీవము గల దేవుడు అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసు ప్రభును హెచ్చించి కూర్చుండబెట్టాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చూడండి, నేను ముగిస్తాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథములో, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53:7, 53:7. ఇంకా కొంచెం గట్టిగా ఎత్తున్నాయన. 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య పైన ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? బలత్కారం. ఏం జరిగిందంట? బలత్కారం. అదే దౌర్జన్యం. మాటతో, చేతులతో ఏదో ఒక రకంగా మీకు దౌర్జన్యం, బలత్కారం జరిగినా
సహించండి, వహించండి. దేవుడు యేసు ప్రభు పక్షాన ఉండినట్లుగా దేవుడు మీ పక్షాన నిలబడి ఎక్కడ దౌర్జన్యమో, ఎక్కడ బలాత్కారమో అక్కడినే ప్రభు మిమ్మలను తలగా పెట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నమ్మండి. ఇది అన్యాయం అని యేసయ్య కేక వేశాడా? ఏ లేదే. ఇప్పుడు ఎందుకు కేకలు? ఇప్పుడు ఎందుకు అరుపులు? ఊరికే సులువుగా చిక్కులు పెట్టే పాపానికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎదోమీయులు దౌర్జన్యం చేసి పతనమైపోయారు, కానీ యేసయ్య దౌర్జన్యము ఆయనను చేశారు. కేకలు, అరుపులు అరచలేదు. ఇది అన్యాయం, అక్రమం అని దాన్ని సహించాడు. దేవుడు కనపరిచాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఎదోమీయులను తండ్రి ప్రభువా, మీరు నాయనా నీచులుగాను అంటున్నావు ప్రభువా, వారిని అల్పులుగాను పెడతానంటున్నావు. కారణం ఏంటని చూస్తే ప్రభువా, ఎదోమీయులు నాయనా హృదయములో గర్వం కలిగిన వారని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా. దేవా, నా హృదయములో ఏ కోణములో ఎక్కడ కూడా తండ్రి హృదయ గర్వము రాకుండగా దేవా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. హృదయ గర్వము చేత ప్రభువా, హృదయ అహంకారము చేత ప్రభువా, ఎదోమీయులు నా తండ్రి ప్రభువా జనములలో, మనుషులలో తండ్రి అల్పులుగా, నీచులుగా ఉండబోతున్నారు నైనా. నేను గాని, నా కుటుంబం గాని, నా సంసారం కానీ, దేవ నా పిల్లలు కానీ, నా ఉద్యోగం కానీ, నా వ్యాపారం కానీ, నా జీవనాధారానికి సంబంధించినది అల్పంగా మనుషులలో ఉండకూడదు నాయన. అయ్యా, మేము నీచనంగా ఉండకూడదు తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా. అయ్యా, నా తండ్రి ప్రభువా, అయ్యా ఇప్పుడే హృదయ గర్వం ఉంటే నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఎదోమీయులను తండ్రి నువ్వు చూసినప్పుడు తండ్రి ప్రభువా, వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అవును తండ్రి ప్రభువా. అయ్యా, ఈ రోజు తండ్రి ప్రభువా, నీ దృష్టిలో మేము ఎట్లున్నామో నా తండ్రి ప్రభువా, ఇప్పుడే మీ రక్తముతో మమ్మల్ని కడగండి. ఇప్పుడే మమ్మల్ని విమోచించండి అయ్యా. ఇప్పుడే మమ్మల్ని శుద్ధీకరించండి నాయన. మీ దృష్టిలో పవిత్రులుగా ఉండాలి, మీ దృష్టిలో మేము యోగ్యులుగా ఉండాలి తండ్రి. అట్టి కృప సహాయించండి. వందనాలు నైనా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎదోమీయులు తండ్రి ప్రభువా హృదయములో పగ, అసూయ, ద్వేషం పెంచుకొని తండ్రి బలాత్కారం చేశారయ్యా, దౌర్జన్యము చేశారయ్యా. అవును తండ్రి, అందుకే ఇక ఎన్నడూ కూడా ఉండకుండా వాళ్ళని తుడిపి పెడతానంటున్నావు. అవును ప్రభువా. అయ్యా, నా జీవితంలో, మా జీవితంలో తండ్రి ఎవరు బలాత్కారం చేసినా, ఎవరు దౌర్జన్యం చేసిన తండ్రి మేము సహించి ఓపికతో నిలబడితే మమ్మలను హెచ్చించే దేవుడవని మాకు మాదిరిగా వాక్యములు మీరు చూపించారు నాయన. అతడు దౌర్జన్యము రంకెను, అతడు బాధింపబడెను, వదుకు తేబడు గొర్రె పిల్లవలే అతడు ఒంటెను. అవును ప్రభువా, ఇది అన్యాయమని నువ్వు అరవలేదయ్యా. ఇది అక్రమము, ఇది ద్వేషం, ఇది పగ, ఇది అసూయ అను నువ్వు అరవలేదయ్యా. ఆ బలాత్కారాన్ని, ఆ దౌర్జన్యాన్ని నువ్వు భరించినవయ్యా. తరువాత తండ్రి అయ్యా, అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడిగా అయ్యా, మీ శక్తి ఎదుట, నీ ప్రభావం ఎదుట, నీ మహిమ ఎదుట ఏది కూడా నిలవచాలదయ్యా. నీవు ప్రధానులకు శిరస్సు అయ్యా. అయ్యా, నువ్వు ప్రధానులకు శిరస్సు అయ్యా. ఆకాశమందు, భూమి మీదను, అధికారుల మీద, శక్తుల మీద అయ్యా నాయన అందరిపైన అధికారం కలిగిన వాడవయ్యా. ఆ దౌర్జన్యాన్ని నీవు సహించావు.
నువ్వు గొప్పవాడవైపోయావయ్యా మా జీవితంలో తండ్రి. నాయనా ఇశ్రాయేలీయులకు దౌర్జన్యం అయితే వాళ్ళు సహించారయ్యా. ఆ విధంగా చేసిన వారిని నీవు కొట్టివేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, మా జీవితంలో తండ్రి నాయన ఎదోమీల వలె తండ్రి మేము బ్రతకకుండగా యేసుక్రీస్తు మనసు కలిగి మేము బతకాలయ్యా. ఎదోమీలు హృదయ గర్వం కలిగిన వారు ప్రభువా. ఎదోమీలు బొత్తిగా చెడిపోయి ఉన్నారు ప్రభువా. ఎదోమీలు దౌర్జన్యం, బలాత్కారము, అసూయతో, దేశంతో, పగతో చేశారయ్యా. అందుకే వారిని తుడిపెడుతున్నావయ్యా. మేమైతే నీ మనసు కలిగి ఉండి దీవించబడాలి. అట్టి కృప నాకు మాకందరికీ సహాయం చేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.